మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బస్సులో ల్యాప్టాప్ ఏ మేరకు అసలు ఇది బస్సు ప్రమాదంలో ఇదొక ల్యాప్టాప్ ఇది ఏ మేరకు ధ్వంసమైందో చూసుకోవచ్చు. అంటే బస్సు ప్రమాదం ఎంత పెద్ద స్థాయిలో జరిగిందో చూసుకోవచ్చు. అంటే వీకెండ్ సమయం కావడంతో శని ఆదివారాల్లో ఈ చుట్టుపక్కల హైదరాబాద్లో చదువుకునేవారు వాళ్ళంతా ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో వారుగా తెలుస్తుంది. వాళ్ళంతా తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ల్యాప్టాప్ ఏ మేరకు ధ్వంసమైందో ఈ రోడ్డు ప్రమాదం మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఎస్డిఆర్ఎఫ్ చేరుకున్నారు, అలాగే ఫైర్ సిబ్బంది శాఖ చేరుకున్నారు, అలాగే మొయినాబాద్ పోలీసులు చేరుకున్నారు. దీంతోపాటు చేవెళ్ళ అలాగే మోకిలా పోలీసు అధికారులు కూడా ఇప్పుడు ఇక్కడికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు బస్సులో చాలా వరకు మృతుల యొక్క లగేజ్తో పాటు చెప్పులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక చోటకైతే చేర్చుతూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చేందుకు అన్ని విధాల సిద్ధమయ్యారు. ప్రస్తుతం వాళ్ళు కూడా ఘటనా స్థలానికి మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. నేను ఎగ్జాక్ట్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇదే ప్రమాదం ఇక్కడే జరిగింది. మన వీడియో జర్నలిస్టు సంతోష్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు. ఇక ఈ రహదారిలో పూర్తిగా ఎక్కడికక్కడ రక్తంతో ఈ రహదారి ఈ ఘటన ప్రాంతం అయితే నిండిపోయింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. చాలా విషాదకర ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్సు ప్రమాదం కర్నూలులో జరిగింది. ఆ ఘటన ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా వాళ్ళు జీర్ణించుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు ఆ ప్రమాదం నుంచి. అయితే ఆ ఘటన మరవక ముందే ప్రస్తుతం ఈ ఘటన భారీ సంఖ్యలో మృతులు చనిపోవడం అనేది ప్రస్తుతం విషాదంగా తెలుస్తూ ఉంది. అయితే అధికారులు కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో పూర్తిగా ఎక్కడికక్కడ వ్యర్థాలను బస్సులో కూరుకుపోయిన కంకర్ని అంతా కూడా బయటికి తీస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇక్కడ నిజానికి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది ఆ కంకర్ని తీసే ప్రయత్నంలో వాళ్ళు కొంత ఇబ్బంది గురవుతున్నారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఆ కంకర్ కూడా ఆ సమయంలో ప్రమాదం జరిగిందంటే ఆ ప్రయాణికులు ఎంత ఇబ్బందికి గురై ఉంటారు, వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఎంత వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారో కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది విజువల్స్లో. అసలు ఇది ఒక బస్సుని పూర్తిగా వేరువేరుగా విడివిడి భాగాలు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నదని చెప్పుకోవచ్చు. బస్ అంతా కూడా పూర్తిగా చూసుకోవచ్చు విజువల్స్లో. ఆ బస్సులో ఏమైనా వస్తువులు ఉన్నాయా, అలాగే మృతులకు సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయని కూడా ప్రస్తుతం ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఫైర్ సిబ్బంది ఆ కంకర్ని తొలగిస్తూ వాటి కోసం సెర్చింగ్ చేస్తూ ఉన్నారు. విజువల్స్లో స్థానిక మోకిలా పోలీసులు కావచ్చు, మొయినాబాద్ పోలీసులు కావచ్చు, అలాగే వీటితో పాటుగా చేవెళ్ళ పోలీసులు, ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుంటూ ఉన్నారు. అలాగే ప్రమాదంపై పూర్తిగా విషయాలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు అధికారులు చేరుకున్నారా, ఎమ్మెల్యే చేరుకున్నారు, స్థానిక ఎమ్మెల్యే చనిపోయారు సార్. ఎవరు అక్కడ నినాదాలు చేస్తున్నారా? ఎమ్మెల్యే చేరుకున్నారు, స్థానిక ఎమ్మెల్యే. మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు. ఎందుకంటే ఈ ప్రమాదం జరగడానికి పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం ఉంది అని చెప్పేసి ప్రస్తుతం మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని చెట్లు ఓన్లీ బీజాపూర్ హైవే మాత్రమే ఈ చెట్లు ఉన్నాయా? ఒకవేళ ఉంటే చెట్లు కాకుండా మనుషుల ప్రాణాలు ఇంకెన్ని ఈ కేసు విడ్రా చేసుకుంటారు. ఈ చేతగాని ప్రభుత్వం ఇంకా ఎప్పుడు ఎంతమంది ప్రాణాలు పోతే ఈ రోడ్డు స్టార్ట్ చేస్తుంది? కనీసం వాళ్ళని చెప్పాలి కదా. అల్లూరులో యాక్సిడెంట్ అయినప్పుడు దండాలో మేము పాల్గొని దండా చేసినప్పుడు అప్పుడు ఒక 5 మంది చనిపోయారు. ఆ రోజు నుంచి మేము ఇప్పటికి వరకు రోడ్డు ధర్నా ఎందుకు చేశారు? ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు అసలు ఏమడిగారు? ఏ మినిస్టర్లు కూడా ఏ ఎమ్మెల్యేలు కూడా రావడం లేదు, రాలేదు. అప్పుడు కూడా 5 మంది ప్రాణాలు పోయినాయి, అయినా కూడా ఎవరు కూడా పట్టించలేరు. ఇప్పుడు 20 మంది ప్రాణాలు పోయినాయి. ఏ నాయకుడు కూడా ఏ లీడర్ కూడా ఎవరు కూడా. కాబట్టి ఏమైనా మాకు ఇమీడియట్లీ పర్యావరణ వాళ్ళని చేసేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పర్యావరణ వాళ్ళు ఈ చెట్లను ఉంచుకోవడం మా ప్రాణాలు తింటున్నారని చెప్పి మేము సభాముఖంగా